రాధ తిరిగొస్తే హ్యాపీయే, కానీ తన కోపం ఎప్పుడు తగ్గిపోతుందో ఎప్పుడు తిరిగొస్తుందో ఎవరికి తెలుసు? అంతవరకు నువ్వేం తినకుండా ఉంటే ఎలా? కొంచెం తిను. నాకొద్దు నందిని, ఆకలి వేయడం లేదు. అలా అనకూడదు ఖుషి. రేపు మీ అమ్మ తిరిగొచ్చాక నువ్వు తినకుండా ఉన్నావని తెలిస్తే నిన్ను పట్టించుకోలేదని మమ్మల్ని తిడుతుంది. కాబట్టి మీ అమ్మ వచ్చే వరకు నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీ అమ్మ చేసే పనులన్నీ నేనే చేసి పెడతాను, సరేనా? నా బంగారం కదా, మొండికేయకుండా అన్నమంతా తినేస్తావంట. తిను. గుడ్ గర్ల్. రాధా, ఇదిగో అన్నం తిను. వద్దు పెద్దమ్మ. వద్దంటే ఎలాగే? అన్నం తినకుండా ఇలా బాధపడుతూ కూర్చుంటే పరిస్థితులు మారిపోతాయా? నేను నీకెప్పుడు ఏం చెప్పేదాన్నో నువ్వు మర్చిపోయావా? పరిస్థితులకి భయపడుతూ బాధపడుతూ కూర్చుంటే నీ ఆరోగ్యానికి నష్టం జరుగుతుందే తప్ప ఏ లాభమూ ఉండదు. ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను బాధపడేది పరిస్థితి గురించి కాదు పెద్దమ్మ, ఖుషి గురించి. రోజు ఈ పాటికి నేను ఖుషికి అన్నం తినిపించేదాన్ని. నీకు తెలుసా పెద్దమ్మ, నేను ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఖుషికి నేను తినిపిస్తేనే తినేది. వాళ్ళ డాడీని కూడా తినిపించమని అడిగేది కాదు. అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు నన్నే పిలుస్తూ నాతోనే తిరుగుతూ ఉండేది. నేను ఒక్క క్షణం కనిపించకపోతే అల్లాడిపోయేది. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా అని ఎప్పుడు అంటూ ఉండేది. ఇందాక ఖుషి ఫోన్ చేసినట్టుంది పెద్దమ్మ. అన్నయ్య రావడం వల్ల నేను మాట్లాడలేకపోయాను. అవునా? అయితే ఖుషీకి నీ మీద కోపం తగ్గిపోయి ఉంటుంది. తను నా మీద కోపంతో చేసిందో లేక మళ్ళీ నన్ను కావాలనుకుని చేసిందో తెలియదు. నేను లేను అని తను అన్నం తిన్నదో లేక అసలు నా గురించి ఆలోచిస్తుందో ఏమీ అర్థం కాక నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది పెద్దమ్మ. ఒక ఊళ్ళో ఒక రామచిలక ఉంది. అది స్వేచ్ఛగా ఎగురుతూ సంతోషంగా బతకాలి అనుకుంది. స్టోరీ ఎక్కడ ఆపాను? ఏ లైన్లో ఆగిపోయానో తెలియడం లేదే. ఖుషి, నేను స్టోరీ ఎక్కడి దాకా చెప్పాను? ఖుషి, ఎందుకు ఏడుస్తున్నావు ఖుషి? స్టోరీ నచ్చలేదా? వేరే స్టోరీ చదవనా? వద్దు. స్టోరీ వినకపోతే నీకు నిద్ర రాదు కదా ఖుషి. నువ్వు స్టోరీ చెప్తున్నా నాకు నిద్ర రావట్లేదు. అమ్మే గుర్తుకొస్తుంది. ఇలా అయితే ఎలా ఖుషి? నీ హెల్త్ పాడవుతుంది. పడుకో. నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో నందిని. నిన్నొక్కదాన్నే వదిలేసి నేనెలా వెళ్ళను? నువ్వు పడుకున్నాక వెళ్తాను. నిజంగానే అమ్మ తిరిగి రాదా నందిని? రాదని చెప్పాం కదా, ఎన్నిసార్లు అడుగుతావు? అయ్యో, ఈ ఖుషికి ఎలా నచ్చ చెప్పాలో అర్థమే కావడం లేదు. దీన్ని పడుకోబెట్టేలోపు తెల్లారిపోయేలా ఉంది.
ఇదెక్కడి కర్మరా దేవుడా. పడుకో ఖుషి, ప్లీజ్. కళ్ళు మూసుకో. మూసుకో. అమ్మయ్యా. బలరాం గారు, రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. రండి కూర్చోండి. అలాగే. వల్లి, మంచినీళ్ళు పట్టరా. కూర్చోండి. బాగున్నారా? ఏంటి అలా చూస్తున్నావు? మంచినీళ్ళు ఇవ్వు. థ్యాంక్స్ అమ్మా. బలరాం, ఇతను నమస్తే అమ్మా, నా పేరు సదాశివం, పెళ్ళిళ్ళ బ్రోకర్నమ్మా. అత్తా, ఈయన మరింటి కిందకొచ్చాడు. మా ఆయన రాధకి పెళ్లి సంబంధం చూస్తున్నాడా ఏంటి కొంపదీసి? మీ చెల్లి ఫోటోని అబ్బాయి వాళ్ళకి చూపించాను. వాళ్ళకి మీ చెల్లి బాగా నచ్చిందయ్యా. చూసిన వెంటనే ఓకే అని చెప్పేశారు. మరి ఆ అబ్బాయి వాళ్ళ గురించి నాకింకా ఏం చెప్పలేదు. అబ్బాయి పేరు గోపాల్, క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాడు. క్యాబ్ డ్రైవరా? చాలా మంచి వ్యక్తి. ఒక్కడే అబ్బాయి, తండ్రి చనిపోయాడు. ఇంట్లో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఇద్దరే ఉంటారు. పద్ధతి గల మనుషులు. మీరు ఓకే అంటే అమ్మాయిని చూసుకోవడానికి వాళ్ళని రేపే రమ్మని చెప్తాను. మంచి సంబంధం అన్నాక ఆలోచించడం దేనికి? పెళ్లి చూపులకి రమ్మని చెప్పండి. సంబంధం కుదిరితే వెంటనే పెళ్లి చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే ఇప్పుడే ఆ గోపాల్ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి చెప్తాను.